నమో వెంకటేశాయ. చాలా మంది గ్రహస్థితులు బాగలేవని ఆ గురువు గారి దగ్గరికి ఈ బాబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు ముక్కుతా నా గ్రహస్థితులు సెట్ చేయండి అది ఇదని ఎదుగుతూ ఉంటారు. వీళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మీకేముందండి? సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయహస్తమే నా కాళ్ళు పట్టుకోండి, మీకు సకల దోషాల నుంచి సకల కష్టాల నుంచి నేను మిమ్మల్ని కాపాడుతానుంది. ఈ గ్రహస్థితులు బాగలేవు అంటున్నారు కదా, సరే మీకు ఒకటి వెంకటేశ్వర సుప్రభాతంలో ఒక లైన్ గుర్తుందా అండి? సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్య సౌరి సర్బాను కేతు దివిషత్ పరిషత్ ప్రధానా తమ దాస దాస చరణాగతి దాస దాసా శ్రీ వెంకటాచలపతే తమ సుప్రభాతం. సో దీని మీనింగ్ ఏంటి తెలుసా? అసలు స్వామి సుప్రభాతంలో మనం మేల్కొలేటప్పుడు ఫస్ట్ వరుసలు ఈ నవగ్రహాలన్నీ నిలబడి స్వామి నేను మీ దాసులము మీ భక్తులందరినీ మేము కటాక్షిస్తాము, మీరు మీ దయ మా యందు ఉంచండి అని చెప్పుకుంటున్నారంట ఆ నవగ్రహాలన్నీ. సో అంత నవగ్రహ దోషాలు మన మీద ఉన్నప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్పీడ్ పరిగెత్తుతాం. అక్కడ ప్రతి ఒక్క అణువు చాలా చాలా ఇంపార్టెంట్. తిరుమలలో మనం కులశేఖర పడి వరకు వెళ్ళలేకపోయినా కూడా జైవిజల్ దగ్గర కూడా ఏ దేవతలు ఉన్నారో ఏ మహానుభావులు ఉన్నారో ఎవరికి తెలుసు. అక్కడ దయచేసి ఒక 10 నిమిషాలు స్వామివారిని మనస్ఫూర్తిగా మీరు దర్శనం చేసుకొని బయటికి వచ్చినా ప్రతి ఒక్క గ్రహ దోషాలు మీకు వెళ్తాయి. దయచేసి దొంగ బాబాలు మీ గ్రహస్థితులు బాగలేవని ఊరుకున్న ఫేస్ చూసి చెప్తాం ఇలా చెప్తాం అని నమ్మద్దండి. ఆ వెంకటేశ్వర స్వామి చరణాలను పట్టుకోండి, మీ గ్రహస్థితులన్నీ మారి ఐశ్వర్యవంతులు అవుతారు. ఓం